హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పల్లీలతో దోశలు. పల్లీలలో 0% కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. పల్లీలతో వేసుకునే దోశలు రెగ్యులర్గా మనం మినపప్పుతో చేసే దోశల టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మీరు కావాలంటే మీరు ఇంట్లో రెగ్యులర్గా తినే సోనా మసూరి బియ్యాన్నైనా తీసుకోవచ్చు. దీంట్లో 3/4 కప్పు వరకు పల్లీల్ని తీసుకోవాలి. వీటిని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి 7 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి. పల్లీలలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా బలమైన ఆహారం. మనం మామూలుగా తినే పల్లీల కన్నా ఇలా నానబెట్టుకొని ఆహారంలో ఏదో ఒక రూపకంగా తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. 7 గంటల తర్వాత చూడండి, పల్లీలు ఇంకా బియ్యం బాగా నానాయి కదా. దీనిలో 1/2 కప్ అటుకులని ఇట్లా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పేపర్ అటుకులని తీసుకుంటున్నాను. కావాలంటే మీరు దీంట్లో లావటుకులనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పల్లీలు బియ్యం రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మనం నీళ్ళతో కడిగిన అటుకులను కూడా వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిని 9 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. మీరు మార్నింగ్ దోశలు వేసుకుంటారు కాబట్టి మనం నైట్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం ఉప్పు వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక కొన్ని వాటర్ చల్లి ఇలా ఆనియన్తో ఒకసారి పెనాన్నంతా రుద్దితే దోశలు పెనానికి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు ఒక గరిటెతో పిండిని పెనం మీద వేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల దోశ పైన భాగమంతా పిండి లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దోశ వేసాక మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దోశ ఈ రంగుకి మారాక తీసేస్తే మన దోశ రెడీ అయిపోతుంది. మనం దోశ పల్చగా వేసుకున్నాం కాబట్టి రెండవ వైపు టర్న్ చేసుకోని అవసరం లేదు. అదే మీరు ఈ పిండితో ఊతప్ప లాంటివి చేసుకున్నట్లయితే రెండవ వైపు కాల్చుకోవచ్చు. ఒకసారి దోశ తీసేసాక మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పెనం మీద కొన్ని వాటర్ చల్లి మళ్ళీ ఆనియన్తో రుద్దుకొని దోశలు వేసుకోవాలి. లేదంటే పెనం బాగా వేడైపోయి మనం వేసిన పిండి పెనంకి అతుక్కపోతుంది. చూడండి, మనం రెగ్యులర్గా మినపప్పుతో వేసే దోశల్లానే పర్ఫెక్ట్గా పల్చగా వస్తున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి పల్లీల దోశలు వేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.